తండ్రి ఆశీర్వాదం పొందిన వారలారా, లోకము పుట్టినది మొదలు మీ కొరకు సిద్ధపరచిన రాజ్యమును స్వతంత్రించగలరు. ఆమెను చూసి, తన కుమారుని చూసి ఆ దుఃఖంలో ఆదరణ ఇస్తా ఉన్నాడు. దుఃఖంలో, ఆ అధైర్యంలో, సౌకర్యం లేకపోయిన పరిస్థితుల్లో దేవుడే ఆమెకు కంఫర్ట్, ఆదరణ ఇస్తా ఉన్నాడు. సంఘమా, మనం జ్ఞాపకం చేసుకుందాము. ఇదంతా కూడాను 21వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 21లో 17వ వచనంలో ఉన్న మాటల నుండి మనం ఇప్పుడు ఆ కింది భాగాలను చూద్దాం. సింపుల్ గా దేవుడు చెప్పాడు, నేను నిన్ను చూశాను, నీ కుమారుని యొక్క రోదన చూశాను, నీ రోదన గల ప్రార్థన నేను విన్నాను. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. సంగమా, నువ్వెన్ని కష్టాలు పడుతున్నా కానీ, నువ్వెన్ని ఇరుకట్టులో ఉన్నా కానీ, నువ్వెన్ని ఇక్కట్టులో ఉన్నా కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడని మర్చిపోకు. హల్లెలూయా. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ అవస్థ అంతా దేవుడు చూస్తా ఉన్నాడు, నీ రోదన అంతా చూస్తా ఉన్నాడు. దుఃఖంతో నిండినటువంటి నీ ఆ అక్రందన ప్రార్థన దేవుడు చూస్తా ఉన్నాడు. ప్రార్థనకు దేవుడు ఎంత జవాబిస్తాడని అంటే, అక్కడ 17లో 20లో మనం చదివా కదా, ఏమయ్యా అబ్రాహాము, నీకు నేను మాట ఇచ్చాను కదా, నీకు నేను హెచ్చిస్తానన్నాను కదా, నీ కుటుంబానికి నేను హెచ్చిస్తానని చెప్పాను కదా, నీ సంతతికి నేను హెచ్చిస్తానని చెప్పాను కదా అని చెబుతూ నువ్వు మర్చిపోయావా? నేను నీకు మాట ఇచ్చాను, ఇస్మాయిల్ నేను దీవిస్తాను, గొప్ప జాతిగా దీవిస్తాను, 12 మంది రాజులు వస్తారు అని దేవుడు చెప్పేసి పడేశాడు. కానీ ఇంకొక మాట కూడా జ్ఞాపం చేశాడు. ఓ అబ్రహాము, నువ్వు మర్చిపోవద్దు, ఈయన కాదు, ఇదిగో నీ గర్భాన పుట్టినటువంటి, నీ పెళ్లి భార్యకు పుట్టినటువంటి ఆ కుమారునికి కూడాను నేను త్వరలో నీకు ఇవ్వబోతున్నాను, అతను నీకు 12 మంది రాజులు తీసుకొస్తాడు అని కూడా దేవుడు చెప్పాడు. ఆ సవితి యొక్క పోరు పడలేక వెళ్ళిపోతున్న సమయంలో దేవుడే కనుక్కొని అక్కడికి పోయి దేవుడు హగరును పిలిచి, ఇదిగో నీ కుమారుని యొక్క రోదన నేను వింటున్నాను, మీకు నేను చూశాను అని అంటున్నాడు. ఇక్కడ కాస్త మనము చూద్దాం. అక్కడ 17వ వచనంలో 21:17లో మొర విన్నాడు, మన ప్రార్థన మన మూలుగులు వినే దేవుడై ఉన్నాడు గనుక నీ ప్రార్థన వినడానికి దేవుడు సమర్థుడైనటువంటి శక్తిమంతుడైనటువంటి ఆ శక్తిమంతుడైన దేవుని నువ్వు కలిగి ఉన్నావని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా, అగో దేవుడు నీ కష్టాల సమయాల్లో నిన్ను పిలిచేవాడు దేవుడై ఉన్నాడు, ఆదరించే దేవుడై ఉన్నాడు, నీ ప్రార్థన వినే దేవుడై ఉన్నాడు, నీ మూలుగులు వినే దేవుడై ఉన్నాడు అనే సంగతి మనము మర్చిపోకూడదు. తర్వాత భయపడకు అంటే ధైర్యం దేవుడు చెప్తా ఉన్నాడు. నీకెన్నో కష్టాలు వచ్చింది, నీకెన్నో ఇబ్బందులు వచ్చింది, ఇదిగో నువ్వు అక్కడ నీ సవితితో పడలేక వచ్చేస్తున్నావేమో, అయినా కానీ నువ్వు అధైర్యపడకూడదు, నువ్వు భయపడకూడదు. ఇదిగో ఎలా జీవిస్తాం, ఎలా బ్రతుకుతాం, ఈ వ్యాపారం ఏంటి, నా యొక్క జీవన గతి ఏంటి, నా కుటుంబాన్ని నేను ఎట్లా పోషిస్తాను, నేను నా యొక్క ఉద్యోగ ధర్మంలో ఎలా నేను నెగ్గుతాను, ఈసారి ఈ సమస్యలు వచ్చి పడింది కదా అని నువ్వు అనుకోవద్దు. నువ్వు కలిగినటువంటి దేవుడు గొప్పవాడు, నిన్ను పిలిచినట్టు దేవుడు గొప్పవాడు, నిన్ను విశ్వాసతలో నడిపిస్తున్నట్టు దేవుడు గొప్పవాడు. ఆయన ఏదైనా నీ కొరకు చేయగలిగేటటువంటి దేవుడై ఉన్నాడు గనుక ఇక్కడ హగరుకు ధైర్యం ఇస్తా ఉన్నాడు దేవుడు. మనల్ని కూడాను ఈ సమయంలో ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ దేవుడు మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు. తర్వాత మాట చదువమ్మ 18వ వచనం. ధైర్యపరిచాడు. తర్వాత 4వదిగా వాగ్దానం చేశాడు దేవుడు. వాగ్దానం ఏమని చేశాడు అంటే, నీ యొక్క కుమారుడికి నేను ఇంతలాగా దీవిస్తానని. తర్వాత హగరు ఆ నడిచి వెళ్ళిన సమయంలో నీరు లేక ఆకలి దప్పికతో మరి క్షోభతో క్షుద్బాధతో ఉన్న సమయమందున దేవుడు ఆమె యొక్క కళ్ళు తెరిపించాడు. అప్పుడు ఆమె యొక్క ఉబుకు జల బావి చూసింది. చాలా సంతోషించి ఆ కుమారునికి ఆమెకు తోడుగా ఉన్నాడని ఇక్కడ వివరణ ఇవ్వబడింది. తర్వాత ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. దేవుడు ఆమెకు చెప్పాడు కదా, నీ యొక్క కుమారుణ్ణి నేను గొప్ప జాతిగా చేస్తాను, నీ కుమారుడు నుండి 12 రాజులు వస్తారు అని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక ఆమె ప్రభువును నమ్మింది కనుక ఆమె కూడాను నీతిమంతురాలుగా తీర్చిదిద్దబడింది. మనము ఇందాక ఫస్ట్లో ఏమని అనుకున్నామంటే, నీతిమంతులను అనీతిమంతులను దేవుడు వర్షం వంటి ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు అని మనము అనుకున్నాం. అఫ్కోర్స్ నువ్వు దేవునికి ఎరిగి లేకపోయినప్పటికీ కూడాను దేవుడు నిన్ను దీవిస్తున్న దేవుణ్ణి మనం ఇంకా కనుగొన్నట్లయితే ఇంకా తిరిగేలేదు. అర్థం, నిన్ను దీవిస్తున్నటువంటి దేవుడు, నిన్ను బలపరుస్తున్న దేవుడు, నిన్ను సహాయం చేస్తున్న దేవుడు, నీకు తోడుగా ఉన్నట్టు దేవుడు నువ్వు కనుగొని ఆ సత్యాన్ని గ్రహించి ఆయన మీదే ఆధారపడి ఆయన చెప్పినట్లుగా బ్రతకడం స్టార్ట్ చేస్తే జీవితం అద్భుతం. మనం జ్ఞాపకం చేసుకుందాము, అరబ్ కంట్రీస్ అన్ని కూడా వీళ్ళే. ఇరాన్, ఇరాక్, అబుదాబి, దుబాయ్,
అంతా కూడాను వాళ్లే. ధనవంతుల యొక్క దేశం ఇస్మాయేలు సంతతి వీళ్ళే. కనుక దేవుడు ఏమైతే మాటిచ్చాడో ఆ ప్రకారంగా 12 రాజులను అక్కడి నుంచి తీసుకొచ్చాడు దేవుడు. నేను పేర్లు జ్ఞాపకం చేస్తాను. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో చేర్చబడింది ఉంది. మరి మొట్టమొదటి వ్యక్తి పేరేమో నెబాయేతు, కేదారు, మిబ్సా, సమ్మా, దూమా, కేదారు, కెరెమా, అద్బయేలు. ఇవన్నీ కూడాను అరబ్ కంట్రీస్ 12 మంది రాజుల యొక్క పేర్లు. ఈ పేర్లన్నీ కూడాను బైబిల్ గ్రంథంలో ఆదికాండం 25 అధ్యాయము 12-18 వచనాల్లో ఈ మధ్య ఉంది. ఆదికాండం 25 అధ్యాయము 12 నుంచి 18 వచనం వరకు వ్రాయబడింది. తిరుగులేకపోయినటువంటి రాజ్యాన్ని వీళ్ళు ఆవిష్కరింపజేశారు. ఈరోజు ధనవంతుల జాబితాల్లో వాళ్ళు చేర్చబడ్డారు. అక్కడి నుంచే ఆయిల్స్ అన్ని కూడా మనకు సరఫరా అవుతా ఉంది. అరేబియా ఎడారి ప్రాంతం అంతా వీళ్ళ యొక్క స్వాస్థ్యాలు చెదిరి ఉన్నారు. అరేబియా ఎడారి ప్రాంతం అంతా కూడా వీళ్ళు నిండి ఉన్నారు. తర్వాత హవీల నుండి సూరు, ఐగుప్తు దేశం చుట్టూ అస్సీరియా ప్రాంతమంతా కూడాను వీళ్లే ఉన్నారు. ఎడారి ప్రాంతం అంతా కూడాను వీళ్ళే నిండి ఉన్నారు. కనుక సంఘమా, దేవుడు చెప్పాడు, మాటిచ్చాడు, దీవించాడు. కనుక హగరు నీతిమంతురాల యొక్క జాబితాలోకి వచ్చింది. మరి ఇస్మాయిల్ వచ్చాడా? ఇస్మాయిల్ను కూడాను దేవుడు చేర్చాడు ఆ జాబితాలోనే చేర్చాడు. ఇంకా వాళ్ళకి ఆ కనువిప్పు రాలేదు. కానీ మీకు ఒక సంగతి తెలుసు, మనము చాలా మార్లు వీడియోలు చూస్తున్నాం. ఈ ముస్లిమ్స్ అందరు కూడా ఏమని నమ్ముతున్నారంటే గ్రంథం ప్రకారంగా, వాళ్ళు నమ్మడం కాదు, వాళ్ళ గ్రంథం చెప్తా ఉంది. యేసు మసీహ్ అనేటటువంటి యేసు ప్రభు వారు త్వరలో రానై ఉన్నాడు, వస్తాడు ఈ భూమి మీదకి అని వాళ్ళ గ్రంథం రాసింది. కనుక నమ్ముతున్నారు. త్వరలో యేసు మసీహ్ వస్తాడు అని నమ్ముతున్నారు. వాళ్ళు ఒక ప్రవచనం ఉంది, అది ఇంకా నెరవేర్చబడలేదు, అతి త్వరలో నెరవేర్పులోకి రాబోతుంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు. ఇస్మాయేలు సంతతి 12 మంది గోత్రకర్తలైనటువంటి జనాంగాని కొరకు ఈ మాటలు చెప్పబడింది. నేను చెప్పాను నీకు, నెబాయేతు, మిస్బా, హదరు, తర్వాత తేమ, పేయోతరు, నాఫీసు, అద్బయేలు, ఈ పేర్లు నేను మీకు చదివి వినిపించాను. ఇది బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా వీళ్ళ పేర్లు వ్రాయబడింది. అయితే వీళ్ళందరూ కూడాను రాగల దినంలో, ఇంకా కాదు, రాగల దినంలో, ఫ్యూచర్లో యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడకు ముందు ఇది జరుగుద్ది. అంత్య దినంలో ఇది జరుగుద్ది. ఇప్పుడు జరిగేటటువంటి ఆ క్రమంలోనే ఉంది. ఆ అంత్య దినంలోనే మనం ఉన్నాం. కనుక వీళ్ళందరూ కూడాను, ఈ రాజులందరూ కూడాను, ఈ సంతతి అందరూ కూడాను యెహోవా మందిరం దగ్గరకు వచ్చి యేసు ప్రభు వారిని సేవిస్తారు అని ఈ వచనాలు మనకు తెలియజేస్తా ఉన్నాడు. పొట్టేళ్ళు, లేకుంటే వారి యొక్క నైవేద్యాలు, వారి యొక్క ధూపదీప నైవేద్యములు, ఇవంతా కూడాను విస్మరించి యేసు ప్రభు వారి యొక్క ఆ ఆర్డర్ ప్రకారంగా దేవుణ్ణి ఆరాధన చేయడానికి ప్రభు దగ్గరికి ఈ రాజుల యొక్క ప్రజలందరూ కూడా వచ్చి చేరతారు. దేవుని యొక్క సన్నిధానంలో దేవునికి సేవ చేస్తారు అని మనం ఇప్పుడు చదువుకున్నాం. ఈ మాట యేసు ప్రభు వారు భూమి మీద ఉండేటప్పుడు ఈ నెరవేర్పు మాట ఒక మాట చెప్పాడు. ఆ మాట కూడా మనం చదువుదాం ఒక్కసారి. రోమపత్రిక 14వ అధ్యాయము ఒకసారి మనం చదువుదాం. దేవుడు ఎలాగా ప్రతిదీ కూడాను నెరవేర్పులోకి తీసుకొస్తా ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రోమపత్రిక 14వ అధ్యాయం 11వ వచనం, అలాగే 15వ అధ్యాయంలో కూడా ఒక మాట మనం చదువుదాం. 10వ వచనం నుండి 10-11 వచనం. ఇస్మాయేలు యొక్క సంతతి అరబ్ కంట్రీస్, దుబాయ్, ఈ పరివాహక ప్రదేశంలో ఆ చుట్టూ అరేబియా, ఆ హిందూ మహాసముద్రం అవతల ఆనుకొని ఈ ప్రదేశంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా, అరబ్బులందరూ కూడాను, ముస్లింలందరూ కూడాను దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధన చేస్తారని ప్రవచనం ఉంది. యేసు ప్రభు వారు ఏమని చెప్పారంటే, ఒక దినం వస్తుంది, అంత్య దినం. ఆ దినాన లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను నా నామంలో వాళ్ళు నన్ను ఆరాధన చేస్తారు అని చెప్పి. హల్లెలూయా. కనుక ఈ జాతి కాదు, ఆ జాతి కాదు, వీళ్ళు కాదు, వాళ్ళు కాదు, అందరూ కూడాను ఒక దినాన యేసు ప్రభువును దేవుడుగా కొలవాల్సిందే. ఆ రోజు ఆల్రెడీ మొదలయ్యి ఉన్నాయి. ఆ రోజు మొదలై ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప, ఎవరు గొప్ప అని జల్లెడ పడతా ఉన్నారు. హిందువులే చెప్తా ఉన్నారు యేసు ప్రభు గొప్ప దేవుడు అని. ముస్లింలు చెప్తా ఉన్నారు వాళ్ళ గ్రంథాల్లో ఉన్నట్లుగా యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడు, కనుక మనం అతన్ని ఆరాధన చేయాలి అని వాళ్ళే సాక్ష్యం ఇస్తా ఉన్నారు.